క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ముమ్మడి అంతోనిరెడ్డి విజయరాణి కుటుంబ సభ్యులు, ముమ్మడి బిషప్ ఇగ్నేషియస్, రాయపురెడ్డి, జోజిరెడ్డి, ప్రకాశమ్మ, శాంతమ్మ, పెద్ద శౌరిరెడ్డి, చిన్న శౌరిరెడ్డి, రెజీనా, కాశీపతి, చిన్నప్పరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అంతోనిరెడ్డి, జెసింత, లిల్లీ, లూసీ, రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ, మక్కెన మేరీ మరియు కీర్తిశేషులు మక్కెన శౌరయ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కీర్తిశేషులు మక్కెన శౌరయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నర్సారావుపేట విచారణ, మాతంగి విన్సీ ఎలిన గారి మొదటి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సకల జనులారా రండోయి, సకల జనులారా రండోయి, పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడాను చేరెను తండ్రి, పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడాను చేరెను తండ్రి. ఇదిగో తన ప్రజలను రక్షించడానికి, శాంతిని ప్రసాదించడానికి, నిత్య జీవన మార్గమును వారికి చూపడానికి తేజోవంతుడగు ప్రభువు దిగివచ్చుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మనము ఈ నిరీక్షణ కాలంలో ఈరోజు అర్పించబడుతున్న దివ్య బలి పూజలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. మన సంపూర్ణ రక్షణ కోసం నిరీక్షిద్దాం.
సర్వశక్తిల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి సిలువలో తన కుమారుడు చిందించిన నిష్కలంక రక్తము ద్వారా మన పాపములను కడిగివేసి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ బల పరాక్రమములను ప్రదర్శించుచు దిగిరమ్ము. మీ కృపా సహాయమును మాకు అనుగ్రహించి పాపము వలన మాకై పొంచి ఉన్న పలు విధములైన ప్రమాదముల నుండి, ముఖ్యముగా నరకాగ్నిగుండమనే పెను ప్రమాదము నుండి మమ్ము రక్షింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆ దినమున గుడ్డివారు కన్నులు విప్పుదురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లనెను, సామెత చెప్పినట్లు కొద్ది కాలములోనే అడవి సేద్యపు నేల అగును, సేద్యపు నేల అడవి అగును. ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదువుగా విందురు. కారు చీకటిలోనున్న గ్రుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరలా ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపీడకులు దేవుని గేలి చేయి వారు చత్తురు. దుష్ట కార్యములకు పాల్పడు వారందరూ నశింతురు. అన్యుల మీద చాడీలు చెప్పువారు, దుష్టులకు దండనమును విధింపకుండా అడ్డుపడువారు, కల్లాలాడి సజ్జనులకు న్యాయము జరగనీయని వారు ఆడపోడ గనరాకుండా బోయుదురు. కావున యాకోబు దేవుడు అబ్రహాముని అపాయము నుండి తప్పించిన వాడును అగు ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. నేను వారి నడుమ చేసిన కార్యములు చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా నుంచి పూజించును. వారు నన్ను కొల్తురు, నా నామమును పవిత్రపరిచుదురు, నన్ను గాంచి భయపడుదురు. ఇశ్రాయేలు దేవుని మహత్యమును గాంచెదరు. మందమతులు వివేకము బడయుదురు, సణుగు కొనువారు ఉపదేశమును స్వీకరింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణను. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిలవలెను? అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని, నాకు కావలసినది ఇది ఒక్కటియే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని, ఆయన సౌందర్యమును గాంచవలనని, దేవాలయమున ఆయన సలహా అడుగుకొనవలెనని నా కోరిక. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దీపుట చేసుకొనుము, నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము.
స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అంతట యేసు ఆ ప్రాంతమును వీడిపోవుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంబడి పడి, దావీదు కుమారా మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా వారు, అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికిని తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను. కాని వారు పోయి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారము గావించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. స్వయంభూ అనాది అశరీరీ మితిలేని సకల మేలుల స్వరూపీ, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపీ, సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మయైన ఏకత్రీత్వ సర్వేశ్వరా, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు నామంలో మీకు శుభములు. ఈనాటి సువిశేషంలో ఇద్దరు గుడ్డి వాళ్ళకి యేసుక్రీస్తు చూపునిస్తున్నాడు, దృష్టి దానము చేస్తున్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కళ్ళు లేకపోతే కన్ను దేహమునకు దీపిక అని యేసయ్య అన్నాడు. కాబట్టి కన్ను చాలా ఇంపార్టెంటు. అయితే వాళ్ళు గుడ్డివాళ్ళుగా ఉన్నారు, అంతా చీకటి, ఏమీ చూడలేరు, వాళ్ళ జీవితం మొత్తం చీకటి అలుముకోనుంది. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని విని వాళ్ళు ఆయనను వెంబడించారు. వాళ్ళు ఏమని అంటున్నారంటే, యేసుక్రీస్తు అలా వెళ్తుంటే, దావీదు కుమారా మమ్ము కనికరింపుము, దావీదు కుమారుడా
నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా మము విడిచిపోకయా, నీవు తప్ప మాకీ లోకంలో ఎవరున్నారయ్యా. కాబట్టి దావీదు కుమారా మమ్ము కనికరింపుము. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే, మొట్టమొదటి వాళ్ళ విశ్వాసం అంచెలంచెలుగా చూద్దాం. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదని యేసుక్రీస్తు ఒక మాట అడిగాడు వాళ్ళని. ఏమడిగాడంటే, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా? లేదు ప్రభు, మాకు తెలియదు ప్రభు అని ఏమనలేదు. వాళ్ళు ఏమన్నారు? ఆన్సర్ ఏమని ఇచ్చారు అంటే, నేను మీకు చూపును ఇవ్వగలను, దృష్టిని దానము చేయగలను అని మీరు నమ్ముతున్నారా, విశ్వసించుచున్నారా అని అన్నప్పుడు వాళ్ళు వెంటనే అవును ప్రభు అని పలికిరి. ఈ అవును అనే దాంట్లో వాళ్ళ గొప్ప విశ్వాసం కనపడుతుంది. ఎస్, మీరు చేయగలరు, మీరు దృష్టిని ఇవ్వగలరు, మీరు మాకు చూపుని తిరిగి ఇవ్వగలరు, మమ్మల్ని చీకటి ప్రపంచం నుండి వెలుగు ప్రపంచంలోకి మీరు నడిపించగలరు. తమస్సోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి జ్యోతి వెలుతుల్లోకి మీరు మాత్రం నడిపించగలరని గొప్ప విశ్వాసాన్ని ప్రకటించారు. ఇది గొప్ప విశ్వాసం ఒకటి. రెండవది ఏంటంటే, దావీదు కుమారా అన్నారు యేసుక్రీస్తుని. దావీదు కుమార్ అంటే దావీదు వంశంలో పుట్టబోయే రక్షకుడు, దావీదు వంశంలో పుట్టబోయే రాజాది రాజు అని ఒప్పుకున్నట్టు, ఆయనను రక్షకుడని ఒప్పుకున్నట్టు, రాజాది రాజు అని ఒప్పుకున్నట్టు, మళ్ళీ దృష్టిని ఇవ్వగల సమర్థుడు అని ఒప్పుకున్నట్టు. తర్వాత మమ్ము కనికరింపుము, దావీదు కుమార మమ్ము కనికరింపమంటే, ఒకవేళ ఈ అంధకారానికి, ఈ దృష్టి పోగొట్టుకోవడానికి ఒకవేళ పాపము అడ్డుగా ఉంటే, అడ్డంకుగా ఉంటే మమ్ము కనికరింపుము, మా మీద జాలి చూపుము, మాకు దృష్టినివ్వుము, మమ్మల్ని కూడా క్షమించుము. ఎస్ అంటే లూకాసు సువార్త 24వ అధ్యాయంలో ఆయన ద్వారానే పాపక్షమాపణ లభిస్తుందని రాయబడిందండి. లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త యెరూషలేము మొదలుకొని, లూకాసు సువార్త 24వ అధ్యాయము 47వ వచనము, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, పాపక్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడినది. పాపక్షమాపణ యేసుక్రీస్తు శిలువలో సర్వేయి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదని క్షమాయుగాన్ని నేర్పించాడు, ఆరంభించాడు, పాపక్షమాపణ తీసుకొచ్చాడు. ఆయన పేరిట పాపక్షమాపణ, మమ్ము కరుణింపుము అనగానే పాపక్షమాపణ కూడా వస్తుంది, వాళ్ళపై జాలి కరుణ ఏర్పడుతుంది. ఆ కరుణామయుడు వారికి దృష్టిని కూడా ఇస్తాడనే నమ్మకం వాళ్ళల్లో గొప్పగా ఉందండి. దావీదు కుమారా అంటే దావీదు వంశంలో పుట్టబోయే రాజాది రాజా ఒప్పుకున్నారు, ఆయన కరుణామయుడని ఒప్పుకున్నారు, ఆయన క్షమించే దేవుడు రక్షకుడని ఒప్పుకున్నారు, పైపెచ్చు ఆయన దృష్టి దానము చేయగలే సమర్థుడని ఒప్పుకున్నారు. ఇంత గొప్ప విశ్వాసం వాళ్ళలో ఉంది. అందుకే చివర్లు ఏమన్నాడు యేసు ప్రభు, మీరు విశ్వసించినట్లు జరుగును గాక అని చెప్పాడు. వాళ్ళకి వెంటనే కళ్ళు వచ్చేసాయి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు నేను ఈ పని చేస్తానని విశ్వసింపగలరా? ఎస్. ఎందుకు చేయలేడు ఆయన? ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా, కన్ను నిర్మాత కదా. కన్నుని నిర్మాణం చేసింది శాస్త్రజ్ఞులు కాదు, కన్ను నిర్మాణం చేసింది ఆధునిక శాస్త్ర ప్రపంచం కాదు, కన్నుని నిర్మాణం చేసింది మానవుల యొక్క కన్ను దేహ నిర్మాణం చేసింది డాక్టర్లు కాదు, వైద్యులు కాదు, గైనకాలజిస్టులు కాదు. మానవుని దేహ నిర్మాణం ఎంత అద్భుతంగా అంటే, ఇది బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క గొప్పతనం కూడా కాదు, ఆ అణువులు పరమాణువుల యొక్క గొప్పతనం కూడా కాదు, బిగ్ బ్యాంగ్ యొక్క గొప్పతనం కాదు. దానికి బిగ్ బ్యాంగ్కి ఎంత గొప్పతనం అంటే, అణువులకి పరమాణువులకి మ్యాటర్కి అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, అంత బ్రెయిన్ ఉందా, దానికి మాస్టర్ బ్రెయిన్ ఉందా, ఇంటెలిజెంట్ డిజైనర్ అది. ఎందుకు కన్ను యొక్క నిర్మాణం ఎంత గొప్పగా జరిగిందంటే, కన్నులో రెటీనా ఉంటుంది, న్యూరాన్లు ఉంటాయి, కోన్లు ఉంటాయి, కనుపాప ఎంత గొప్పగా ఉంటుంది, తెల్లగుడ్డు ఎంత గొప్పగా, దాంట్లో ఉన్నటువంటి న్యూరాన్లు, కోన్లు ఇవన్నీ అవి మైండ్కి మంచి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఒక ప్లాస్టిక్ కన్ను తయారు చేయమని చెప్పండి, ప్లాస్టిక్ కన్ను తయారు చేస్తున్నారు, సరే, అది తయారు చేసి ఒకవేళ సొట్టు ఉంటే సొట్టని బూడపడానికి ఉంటుంది, అంతేగాని కన్ను కనపడదు. ఆర్టిఫిషియల్ కన్నులు కొంతమంది ట్రై చేస్తున్నారు, ఏంది బయోనిక్ ఐ అని ఆర్టిఫిషియల్ కన్నును తయారు చేశారు, కానీ అది సొట్ట బూడపడానికి, అంతేగాని కన్ను కనపడదు. కానీ కన్ను యొక్క నిర్మాణం ఎంత గొప్పగా చేశాడంటే, బాగా ఆలోచించాడు దేవుడు.
కళ్ళలో న్యూరాన్లు ఉండాలి, కోన్లు ఉండాలి. దృశ్యమైనవన్నీ చూసి కళ్ళ ద్వారా ఈ మెదడుకి పంపించడానికి అన్ని నరాలు కనెక్ట్ అయి ఉండాలి. ఎంత గొప్పగా ఆలోచించాడు. ఈ కనురెప్ప, ఇవన్నీ కనుగుడ్లు, ఈ ప్రపంచం మొత్తాన్ని చూడొచ్చు. మనం ఇలానే చూడడం కాదు, సైడ్కి కూడా చూడొచ్చు. సైడ్ నుంచి ఏ వెహికల్ వస్తుంది, ఇక్కడి నుంచి ఏ వెహికల్ వస్తుంది, ఇట్లా స్ట్రేట్గానే కాదు సైడ్కి కూడా చూసే ఆ గొప్ప ఇది చెప్పారు. దీన్ని బట్టి వాళ్ళు కెమెరాలను కనుక్కున్నారు. మానవుడు కెమెరాలని దేని ద్వారా కనుక్కున్నాడు అంటే మన కన్ను నిర్మాణాన్ని బట్టి కెమెరాలు కనుక్కున్నాడు. ఇంకొకటి, ఒకరికున్న కన్ను మరొకరికి ఉండదు, ఒకరికున్న కన్ను మరొకరికి ఉండదు. లేకపోతే మనకు ఆధార్ కార్డు ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి ఒకరి కన్ను ఒకరికి ఉండకుండా దేవుడు ఎంత గొప్పగా చేశాడు. ఆ కన్ను నిర్మాత చాలా ప్రశంసనీయుడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన మాత్రమే చేయగలడు, ఎందుకంటే ఆయన కన్ను నిర్మాణం చేశాడు కాబట్టి. 139వ కీర్తన 13వ వచనం నుండి 16వ వచనంలో దేవుడు మానవ దేహ నిర్మాణాన్ని కన్నుతో సహా ఎంత గొప్పగా ఆయన అమర్చాడు, గొప్పగా నిర్మాణము చేశాడు. ఆయన మాత్రమే, కన్ను నిర్మాత మాత్రమే కను దృష్టిని ఇవ్వగలడు, కన్ను నిర్మాణం చేయగలడు, అద్భుతంగా చేయగలడు, ఇతరుల నుండి భిన్నంగా చేయగలడు. మళ్ళీ కను దృష్టిని, గుడ్డివారికి చూపును ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఇకపోతే భౌతికంగానే కాదండి, భౌతికంగానే కాదు కన్ను నిర్మాణము, భౌతికంగానే చీకటి నుండి వెలుక్కు నడిపించడం భౌతికంగానే కాదు, మనోనేత్రములు కూడా ఆయన తెరవగలడు, మనోనేత్రములు కూడా ఆయన తెరవగలడు. మళ్ళీ హృదయంలో ఉన్న చీకటి కూడా ఆయన పారద్రోలగలడు. అందుకే ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ఇలా భౌతికంగా కన్ను నిర్మాణం చేస్తాడు, భౌతికంగా చూపునిస్తాడు. ఒకటి. రెండవది మనోనేత్రాలు తెరవగల సమర్థుడు ఆయన. 2. మూడవది ఆధ్యాత్మికంగా మనం చీకట్లో ఉంటే ఆ చీకటి నుండి అతిశయమైన వెలుగులోనికి కూడా ఆయన మాత్రమే నడిపించగలడు. అందుకే మనం జ్ఞానస్నానం తీసుకునేటప్పుడు మనం వెలుతురులో లేమని కాదు, మనకి సూర్యుడు చంద్రుడు వాళ్ళు లేరని కాదు, మనకి ట్యూబ్లైట్లు బల్బులు ఇవన్నీ లేవని కాదు, కానీ మనకి క్రీస్తు జ్యోతిని ఎందుకు ఇస్తారంటే, నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అయితే ఇటు భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, అంధకారంలో ఉంటే మనల్ని ఆయన మాత్రమే అతిశయమైన వెలుగులోకి నడిపించగల సమర్థుడు. ఎస్, నేను కూడా విశ్వసించుతున్నాను, అవును నేను కూడా విశ్వసించుతున్నానని మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. మనకు ఆధ్యాత్మికంగా కూడా మనం చీకట్లో ఉన్నాం. ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయి. గుడ్డివారికి ఆయన చూపునిస్తాడని ఈనాటి మొదటి పట్టణంలో విన్నాం కదా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము, ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదువగా విందురు, కారు చీకటిలోనున్న గ్రుడ్డివారు కన్నులు విప్పి చూతురు. ఇది ప్రవచనం, దేవుని వాగ్దానము, ప్రవక్తల ద్వారా దేవుడు చేసిన ప్రవచనము. ఆ మెస్సయ్య వచ్చినప్పుడు గ్రుడ్డివారు చూస్తారనే ప్రవచనం. కారు చీకటి నుండి కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. మనోనేత్రాలు, ఆధ్యాత్మిక నేత్రాలు ఇవన్నీ ఆయన విప్పుతాడు. చూడండి, కారు చీకట్లోనున్న గ్రుడ్డివారు కన్నులు విప్పి చూస్తారు. ఇది ప్రవచనం. ఇంకొక ప్రవచనం ఉందండి, 35వ అధ్యాయం యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలే గంతులు వేయుదురు, మూగవారు సంతోషంతో కేకలు పెడతారు, ఎడారిలో కస్తూరి పుష్పాలు పూస్తాయి. ఎంత గొప్పగా ఉంది మెస్సయ్య వచ్చినప్పుడు. అంటే మెస్సయ్య వచ్చినప్పుడు ఇవన్నీ చేయగలడు, జరుగుతూ ఉంది. అవన్నీ నెరవేరునట్లుగా క్రీస్తునందు ఈనాటి సువిశేషంలో అది ప్రూఫ్, ఎవిడెన్స్. యేసుక్రీస్తు గుడ్డివారికి చూపునిచ్చాడు. ఇక మన ఆధ్యాత్మిక జీవితానికి వస్తే
మన జీవితం పాపముతో చీకటిమయమై ఉంది. ఎలాంటి పాపము? నిన్న సువిశేషంలో మనము మొన్నటి ఆదివారంలో మనం విన్నామండి. సువిశేషంలో ఏమని విన్నామంటే, రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము, పునీత్ అగస్తీన్ గారిని మార్చినటువంటి వాక్యం ఇది. రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 12వ వచనం నుండి, రాత్రి ముగియ వచ్చినది, పగలు సమీపించినది, చీకటికి చెందిన పనులు మనము ఇక మానివేయుదుము, పగటి వేళ పోరాటం అనర్చుటకు ఆయన ఆయుధములను ధరింతము, వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందము, వినోదముతో కూడిన విందులు వినోదములతో కూడిన విందులు, మామూలు విందులు చేయొచ్చు కానీ వినోదములతో కూడిన విందులు, త్రాగుబోతుతనము, భోగలాలసత్వము, అక్రమ సంబంధాలు, వ్యభిచారము, అసభ్య ప్రవర్తన, పోట్లాటలు, కొట్లాటలు, అసూయలు పెంచుకోవడము, ఇవన్నీ చీకటికి సంబంధించినవి. ఈ యొక్క చీకటికి సంబంధించిన పాపమనే చీకటి నుండి, ఈ యొక్క వ్యసనాల నుండి మనకి ఆ కారు చీకటి నుంచి కాంతి రేఖగా యేసుక్రీస్తు మనల్ని చీకటి నుండి వెలుగు నడిపించగలడు. అందుకే ఈ యొక్క వెలుగు చక్రము, రక్షణ వెలుగు చక్రము మనకి ఒక్కొక్క క్యాండిల్ ముట్టించుకుంటా ఉంటాం అడ్వెంట్ సీజన్లో, ఈ యొక్క నిరీక్షణ కాలంలో. ఎందుకంటే ఒక్కొక్క క్యాండిల్ వెలిగించే కొద్దీ వెలుతురు ఎక్కువ అవుతుంది. చివరికి మనం గ్రేట్ లైట్, అన్నిటికంటే మహా వెలుగు వైపు మనము ప్రయాణం చేస్తున్నాం నిరీక్షణ యాత్రికులుగా. ఆ మహా వెలుగు ఎవరో కాదు, పశుల పాకలో జన్మించిన నజరేయుడగు యేసు. ప్రైజ్ ద లార్డ్. పశుల పాకలో పసిడి దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం, పులకించి పలికింది పుడమి స్వాగతం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మనకయు వారి సత్య తిరుసభయకయు ప్రయోజనం కొరకును మీ కరం ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుడు. మా అవసరముల కొరకు మేము అర్థించుటకు మాయందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే అతడు తన మొదటి రాకలో దీన నరరూపము ధరించి మీరు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. రెండవ రాకలో అతడు మహిమా ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు మీరు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలుము అను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షణ యాత్రికుల వలె నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజంగానే పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అలాగే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించేదము, మీ ఉత్థానం చాటేదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా జగద్గురువు లియో పాపుగారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమవుతామని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను పునీత అపోస్తులతోను ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును
రక్షకుడిచ్చిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం తొలగించడి వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం తొలగించడి వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం తొలగించడి వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. అయినను మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మన
పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని విందు ఆరగించి తృప్తి చెందిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు వెలుగులో నడిచెదము. సర్వేశ్వరునికి వందనములు. ఆ